ఇక ఆదాయ వ్యయములు. ప్రతి మానవుడికి సంవత్సర కాలములో ఉగాది రోజున చెప్పినదే ఫలితాంశము కాదు. మాసమునకు వారి జన్మ నక్షత్రము ఉండబడేటువంటి నామ నక్షత్రముతో బ్రాహ్మణోత్తముని ద్వారా తెలుసుకొని దానికి సంబంధించిన విశేష ఆరాధనలు చేయటం ఉత్తమము. మేషరాశి 12 రాశులలో మేషరాశి వాళ్లకు 2 వంతుల ఆదాయము 14 వంతుల వ్యయము ఖర్చు. మేషరాశి వాళ్లకు 2 వంతుల ఆదాయము 14 వంతుల వ్యయము ఖర్చు. వృషభ రాశి వాళ్లకు 11 వంతుల ఆదాయము 5 వంతుల ఖర్చు. మిథున రాశి వాళ్లకు 14 వంతుల ఆదాయము 2 వంతుల ఖర్చు వ్యయం. కర్కాటక రాశి వారికి 5 వంతుల ఆదాయము 2 వంతుల వ్యయం ఖర్చు. సింహ రాశి వాళ్లకు సమానంగా 11 వంతుల ఆదాయము 11 వంతుల వ్యయము ఖర్చు. కన్యా రాశి వారికి 14 వంతుల ఆదాయము 2 వంతుల వ్యయం. తులా రాశి వారికి 11 వంతుల ఆదాయము 5 వంతుల వ్యయము ఖర్చు. వృశ్చిక రాశి వారికి 2 వంతుల ఆదాయము 14 వంతుల వ్యయము ఖర్చు. ధనుస్సు రాశి వారికి 5 వంతుల ఆదాయము 5 వంతుల వ్యయము ఖర్చు. మకర రాశి వాళ్లకు 8 వంతుల ఆదాయము 14 వంతుల ఖర్చు. కుంభ రాశి వారికి 8 వంతుల ఆదాయము 14 వంతుల ఖర్చు. ఇక మీనరాశి వాళ్లకు 5 వంతుల ఆదాయము 5 వంతుల వ్యయము ఖర్చు. మేషరాశి వాళ్లకు 5 వంతులు గౌరవము 7 వంతుల రాజావమానము అగౌరవము. వృషభ రాశి వాళ్ళు 1 వంతు గౌరవము 3 వంతుల అగౌరవం. మిథున రాశి వాళ్లకు 4 వంతుల గౌరవము 3 వంతుల అగౌరవము. కర్కాటక రాశి వాళ్లకు 7 వంతుల గౌరవము 3 వంతుల అగౌరవము. సింహ రాశి వారికి 3 వంతుల గౌరవము 6 వంతుల అగౌరవము రాజావమానము. కన్యా రాశి వారికి 6 వంతుల గౌరవము 6 వంతుల అవమానము. తులారాశి వాళ్లకు 2 వంతుల గౌరవము 2 వంతుల రాజావమానము అగౌరవము. వృశ్చిక రాశి వారికి 5 వంతుల గౌరవము 2 వంతుల అగౌరవము రాజావమానం. ధనుస్సు రాశి వారికి 1 వంతే రాజపూజ్యము గౌరవం 5 వంతుల రాజావమానము అగౌరవం. మకర రాశి వారికి 4 వంతుల గౌరవము 5 వంతుల అగౌరవం. కుంభరాశి వారికి 7 వంతుల రాజావమానము గౌరవము 5 వంతుల రాజావమానము అగౌరవం. ఇక చివరి 12వ రాశి మీనరాశి వాళ్లకు 3 వంతుల గౌరవము 1 వంతు రాజావమానము. ఇక ఈ సంవత్సరము మొన్నటి వరకు కూడాను మంచి రోజులు ఉండేవి. ఒక వారము రోజుల మట్టుకు 10 రోజుల నుండి మూఢం ఆరంభమైంది. 20వ తేదీ మార్చి 20 నుండి 22వ తేదీ నుండి ఈ 28 వరకు వారం రోజులు మూఢము. మళ్ళీ ఉగాది నుండి అంటే మార్చి 30వ తేదీ ఆదివారము ఉగాది నుండి మొదలుకొని జూన్ 8వ తేదీ వరకు అంటే మార్చి 30 వెళ్ళిపోతే ఏప్రిల్ మాసము మే మాసము 30, 30, 60 జూన్ 8 అంటే 2 నెలల 8 రోజులు మంచి రోజులు ఉంటాయి. అంటే జూన్లో మొత్తం ఉండాల్సింది కనుక జూన్ 10వ తేదీ నుండి గురుమూఢమి రాబోతుంది. జూన్ 10వ తేదీ నుండి ఆషాఢ మాసం వరకు మూఢము. మళ్ళీ శ్రావణ మాసం జూలై 22వ తేదీ నుండి పవిత్ర శ్రావణ మాసము కంటిన్యూగా మళ్ళీ మంచి రోజులు ఉంటాయి. ఇక మళ్ళీ శుక్రమూఢం ఎప్పుడంటే మార్గశిర శుద్ధ సప్తమి నవంబర్ 27వ తేదీ 2025 27వ తేదీ నవంబర్లో శుక్రమూఢమి ఆరంభమైతే మాఘమాస బహుళ అమావాస్య అంటే శివరాత్రి తెల్లవారిదాకంటే ఇప్పుడు ఈ 2025లో 24లో జరిగినటువంటి 25లో వచ్చినటువంటి మాఘమాసములో మంచి రోజులు రాబోయే మాఘమాసములో 26లో మనకు మాఘమాసములో మంచి రోజులు లేవు. ఇక పుష్కర నిర్ణయము. పుష్కరాలు వైశాఖ బహుళ తదియ
15/5/2025 గురువారము నుండి సార్థ త్రికోటి సహిత సరస్వతీ నది పుష్కర ఆరంభము. ఇక 12 రాశుల ఫలము. మేషరాశి వారికి ఆదాయము 2, 14 ఖర్చు అని చెప్పుకున్నామే. వారికి సామాన్యంగా ఉంటుంది. మళ్ళీ చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము 3 మాసాల తరువాత చక్కటి జీవనాన్ని పొందుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వివాహపరంగా, విద్యాపరంగా ఈ మేషరాశి వాళ్లకు చక్కటి జీవన విధానం ఉంటుంది. వారు శని త్రయోదశి నాడు శని పూజ జరుపుకోవటము, శివాలయముకు వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవటం వలన కొన్ని సమస్యలు పరిష్కారమైపోతాయి. ఇక వృషభ రాశి వాళ్లకు 11 ఆదాయము 5 ఖర్చు చెప్పుకున్నాము. వాళ్ళు కొత్తగా స్థలాలు కొనుక్కోవటానికి సంకల్పాలు చేయటము, తరువాత నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, వివాహాలు ఇంట్లో అంటే గృహస్థులైతే సంతానము ఒక వ్యవస్థ సెటిల్మెంట్ అయిపోతే నూతనంగా వివాహాలు చేసేటువంటి ఆలోచన, బంధువర్గముతో సఖ్యత ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ద్వితీయమునందు గురువు 11ంట శని ఉండటం వలన అన్నీ కూడా శుభాలే జరగబోతూ ఉన్నాయి. ఏకాదశ స్థానం ఉండటం వలన చక్కటి నూతనమైనటువంటి ఫలితాలుంటాయి. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మధ్య మధ్యలో ఆంజనేయ స్వామి ప్రదక్షిణములు, ఆంజనేయ స్వామికి పూజలు జరుపుకోవటం వలన దుఃఖాలు తొలగబడుతాయి, ఆనంద శుభాలు పొందుతారు. ఇక మిథున రాశి వాళ్లకు 14 ఆదాయము 2 ఖర్చు అనుకున్నాము. వాళ్లలో ఏకాగ్రత తక్కువ, సెన్సిటివ్ అంటారు, సున్నితమైన మనస్సు. మిథున రాశి వాళ్ళు నిరంతరం శివుడికి ప్రదక్షిణ, శివారాధన, శివాలయ దర్శనము, శివుడికి అభిషేకార్చనను జరుపుకోవటం వలన శుభాలు జరుగుతాయి. ఈ మిథున రాశి వారికి 10ంట శని జన్మరాశి యందు గురువు వల్ల ఏ పని చేసినా నెరవేరుటకు అంచనా మించినటువంటి సంక్లుప్తమైనటువంటి శుభాలు జరుగుతాయి. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు, వృత్తిపరంగా ప్రమోషన్లు, భార్యాభర్తలలో అనురాగ దాంపత్యము, సంతాన విషయములు చక్కటి ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి. ఈ మిథున రాశి వాళ్ళు శ్రీరామ రక్షాస్తోత్రము, సుందరకాండ పారాయణము, సకల కార్య సిద్ధికి సుందరకాండ పారాయణము చేసుకోవటము శుభకరము. కర్కాటక రాశి వాళ్ళు మనస్సు అప్పుడే కోపము, అప్పుడే శాంతము. కనుక ఆ కర్కాటక రాశి వాళ్లకు శని, ఈ రాశి వారికి 11ంట శని ఉండటం వలన కొంత మధ్య ఫలితాలు కలుగుతాయి. శుభకార్యాలు జరుపుకునే అవకాశాలు, కొంత ధనము ఖర్చయ్యే కార్యములు నెరవేరుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలకు వెళుతారు. ధార్మికమైన జీవన ఉన్నంతలో భగవద్భక్తి జీవనాన్ని పొందుతారు. చక్కటి దాంపత్యాన్ని పొందుతారు. ఉన్నంతలో వీళ్ళు నిరంతరం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణములు, ఆంజనేయ స్వామికి పూజలు జరుపుకోవటము శుభకరము. సింహరాశి వారి లక్షణములు. ఆదాయము 11 ఖర్చు అనుకున్నాము. స్త్రీ కానీ పురుషుని కానీ ఇదే వర్తిస్తుంది. సంవత్సరం అంతా కాదు, మళ్ళీ వారు ప్రత్యక్షంగా బ్రాహ్మణోత్తముడి వేద పండితుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జన్మ నక్షత్ర నామ నక్షత్రమును విశ్లేషించుకుంటే ఫలితాలుంటాయి. ఇవి ఫలితములు ప్రమాణం అంటే శాశ్వతం కాదు, అయ్యో ఇంతైనా కాదు, మళ్ళీ ముఖాముఖంగా తెలుసుకోవడం, కేవలం సంవత్సరాది పండుగను పురస్కరించుకొని తెలపటం. ఈ సింహరాశి వారికి 11ంట గురువు వల్ల అంత అనుకూలము, తలచిన కార్యములు జరుగుతాయి. బంధుమిత్రుల కలయిక, పుణ్యక్షేత్ర సందర్శన,
చక్కగా బంధువర్గ భోజనము, ఉన్నంతలో ఆలయ సందర్శనాలు, ఉన్నంతలో ధార్మికమైన ఆధ్యాత్మికమైన కార్యాలు చేసుకోవటము, బంగారము వెండి ద్రవ్యములు కొనటము, ఉన్నంతలో స్థలములు కొనటానికి సంకల్పాలు కలుగుతాయి సింహరాశి వాళ్ళు. వీళ్ళు నిరంతరము అమ్మవారికి సంబంధించిన చండీ పారాయణములు చేసుకోవటము, శని స్తోత్రములు, శని త్రయోదశి నాడు శని గ్రహానికి పూజలు జరుపుకోవటం వల్ల ఏమైనా దోషాలు తొలగుతాయి. కన్యా రాశి వాళ్లకు ఆదాయము 11, 2 ఖర్చు. బంధు ప్రేమ, అభిమానము, ఆరోగ్యము, ఆనందాన్ని పొందుతారు. ఈ కన్యా రాశి వారికి గురువు 10ంట ఉండటం వలన చేతి వృత్తుల వారు, రైతులు కానీ, వృత్తివారు కానీ, వ్యాపారస్తులు కానీ సకల శుభాలు పొందుతారు. అనుకోకుండా యాదృచ్ఛికంగా శుభకార్యాలు జరుపుకుంటారు. పై చదువులకు వెళ్ళటానికి, విదేశాలకు వెళ్ళాలని సంకల్పాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ యొక్క కన్యారాశి వాళ్ళు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము ఉన్నంతలో సుందరకాండ పారాయణము జరిపించుకోవటము శుభకరము. తులారాశి వారికి ఆదాయం 11, 5 ఖర్చు. సుకుమారమైన మనస్తత్వము, సున్నితమైన జీవన విధానం కనుక చాలా జీవనం నిదానంగా సాగుతుంది. ఈ తులారాశి వారికి 6ంట గురువు ఉండటం వలన కొంత శుభయోగము, కొన్ని కార్యములు సందిగ్ధతతో నెలకొంటాయి. బంధుమిత్రుల కలయిక, శుభకార్యములు నెరవేర్చటము, జీవన విధానం చక్కగా సాగుతుంది. ఈ ఉండబడేటువంటి తులారాశి వాళ్ళు శివుడికి సంబంధించిన అభిషేకార్చనలు జరుపుకోవటం వలన శుభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, 14 ఖర్చు అనుకున్నాము కనుక చిన్నతనము నుండి, బాల్యము నుండి యవ్వనము, వార్ధక్యం వరకు కూడా నిరంతరము శివకేశవ ఆరాధన, విష్ణు సంబంధమైన స్తోత్రములు పఠించుకోవాలి. ఈ వృశ్చిక రాశి వారికి గురువు 8వ స్థానము, శని 5వ స్థానము సంచారం వలన మిశ్రమ ఫలితాలుంటాయి. వసతి గృహమునందు వివాహాది శుభకార్యములు జరుగుతాయి. కొంత మధ్యలో అధికమైన ఖర్చులుంటాయి. జీవన విధానము ఒడిదొడుగులతో జరుగుతుంది. మళ్ళీ పరిష్కారమైపోయి ఆనందానుభూతిని ఆనందముతో పొందుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు సకల కార్యసిద్ధికి సుందరకాండ పారాయణము చేయించాలి. ధనుస్సు రాశి వాళ్లకు 5 ఆదాయము, 5 వ్యయము ఖర్చు. మంచి ఆకర్షణీయమైనటువంటి జీవన విధాము, ఎక్కువగా దైవభక్తి. పాపాపహారి మహావిష్ణు ప్రజతాం, పాపములను హరింపజేసే విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. ఈ యొక్క ధనుస్సు రాశి వారు చక్కగా, ఈ ధనుస్సు రాశి వారికి గురువు 7వ స్థాన సంచారం వలన వివాహాది శుభకార్యములు వసతి గృహమున జరిపే అవకాశాలుంటాయి. వృత్తియందు, వ్యాపారయందు మంచి లాభములు కలుగుతాయి. విద్యార్థులు శ్రమ పడితే ఉత్తమ శ్రేణి, ప్రథమ శ్రేణి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు కేశవుడికి విష్ణు సంబంధమైన వ్రతములు, ఆ శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము చదువుకోవాలి. మకర రాశి ఆదాయము 8, 14 వ్యయం ఖర్చు. ధనము, అధికారము, కీర్తి, ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది కనుక ఈ రాశి వారికి, మకర రాశి వారికి 3వ స్థానము శని, 6వ స్థానమున గురువు ఉండటం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కొంత కష్టాలు, ఇబ్బందులు అయినప్పటికీ కూడా మళ్ళీ అవి పరిష్కారమైపోతాయి. అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. వీరు నిరంతరం శివాలయానికి వెళ్ళాలి. శివుడికి ప్రదక్షిణ, శివుడికి అభిషేకార్చనలు జరుపుకోవటం వలన శుభకరమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. ఈ యొక్క ఉండబడేటువంటి
ఈ యొక్క మకర రాశి వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు, భగవత్ సంబంధమైనటువంటి కార్యములు చేస్తారు. ఇక కుంభరాశి వాళ్లకు ఆదాయము 8, 14 ఖర్చు. మృదు స్వభావము, దయ, వినయము, మధుర వాక్కులు, విశ్వాసం కలిగి ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారికి గురువు పంచమ స్థాన సంచారము వలన ఇంటి యందు వసతి గృహమున వివాహాది శుభకార్యములు చేస్తారు. బంధుమిత్రుల కలయిక చేస్తూ ఉంటారు. కలయిక చేసి కలయికతో వ్యాపారమందు వృత్తియందు కొత్త కొత్త ఫలితాలు పొందుతారు. వీరు శనికి సంబంధించిన హోమాదులు, శని త్రయోదశి నాడు శనైశ్వరుని పూజ, శని స్తోత్ర పారాయణము, శివుడికి సంబంధించిన రుద్రాభిషేకము జరుపుకోవటము, రుద్రాభిషేక జలాన్ని స్వీకరించటం వలన అన్నీ శుభాలు జరుగుతాయి. ఇక చివరిది మీనరాశి. 12 రాశులలో మీనరాశి చివరిది. వీరికి ఆదాయము 5 ఖర్చు. వీరు ఔదార్యవంతులు, వేదాంతపరమైన ఆలోచనలు, ధార్మికమైనటువంటి భక్తి, ధార్మిక కార్యాలు, భక్తి యందు శ్రద్ధలతో ఎన్నో ధర్మ కార్యాలు, భక్తి కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. నిరంతరము కూడా ఇతరులకు ఉపకారం చేయాలి, ఏదో ధర్మ కార్యాలు చేయాలి అనేటువంటి తపన. వీరు గురువు నవగ్రహ ఆరాధన, గురువు శని జపాలు తర్పణాలు చేసుకోవటము, అటు హనుమంతుడి ప్రదక్షిణ, భక్తాంజనేయ స్వామి పూజలు జరుపుకోవటము, శివుడికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి శివుడికి రుద్రాభిషేకములు జరుపుకోవటము, శివుడికి రుద్రాభిషేక జలాన్ని చల్లుకోవటము, స్వీకరించటం వలన అన్ని అనర్థముల నుండి విముక్తమై ఆరోగ్యవంతమైన శుభాలు జరుగుతాయి. ఏతావత 12 రాశుల వాళ్ళు కూడాను ఇటు శివుడికి సంబంధించిన అభిషేకార్చనలు జరుపుకోవటము, కేశవుడు విష్ణు సంబంధమైన పారాయణములు, కలౌ చండీ వినాయకవు అంటే కలియుగమున చండికాదేవి, అటు వినాయకుడు, ఇటు శివుడి అనుగ్రహాన్ని పొందవలసిన ఆవశ్యకత ఉంది కనుక చండీ పారాయణములు. చండీ అంటే సప్తశతి, 700 శ్లోకములుండబడే చండీ పారాయణములు జరుపుకోవటము, హనుమత్ స్తోత్రములను, హనుమాన్ చాలీసా పారాయణములు, హనుమంతుడి అనుగ్రహము కొరకై హనుమంతుడి దర్శనాలు చేసుకోవటము సకల శుభకరము. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. నగరము, రాష్ట్రము, దేశము అందరూ బాగుండాలి. అది బాగుండాలంటే శివుడికి సంబంధించిన దర్శనాదులు, కేశవుడికి సంబంధించిన దర్శనాలు, ఆలయాలకు వెళ్ళి దర్శించుకోవటము శుభము, తల్లిదండ్రులను గౌరవించటము శుభము, ఫలితాలు కలుగుతాయి. సమస్త సన్మంగళాని భవంతు.